ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం 30 రోజులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గోదాదేవి అందించినటువంటి తిరుప్పావై 30 పాసురంలో మొదటి 5 పాసురాల్లో మనం ఎవరిమి, మనం పరమాత్మను పొందటానికి ఏం చేయాలి, మనం ఆయన్ను పొందటానికి మనకు ఉండేటటువంటి అడ్డంకులు ఏమిటి, వాటిని ఎలా తొలగించాలి అనేటటువంటి విషయాలను తెలియజేసింది గోదాదేవి. 5వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఈ 10 పాసురాల్లో శ్రీకృష్ణుడి యందు భక్తిలో మునిగి తన్మయత్వంలో ఉన్నటువంటి గోపికలను నిద్రలేపి వారితో పాటు చేర్చుకుంది. 16, 17వ పాసురాల్లో శ్రీకృష్ణుడికి గురువై మనందరికీ ఆచార్యులైనటువంటి నందగోపాలుడిని మేల్కొలిపి యశోదాదేవి అనుగ్రహంతో, బలరాముడి అనుగ్రహంతో శ్రీకృష్ణుడు నీలా మందిరంలో ఉన్నాడని తెలుసుకుని శ్రీకృష్ణుడిని, నీలాదేవిని 18, 19, 20వ పాసురంలో మేల్కొల్పగా 20వ పాసురంలో నీలాదేవి మేల్కొని 21, 22వ పాసురంలో గోదా గోపికలు నీలాదేవితో కలిసి శ్రీకృష్ణుడిని మేల్కొల్పగా 23వ పాసురంలో శ్రీకృష్ణుడిని సింహంలాగా వేయించేసి సింహాసనాన్ని అధిష్ఠించమంటూ కోరింది గోదాదేవి. 24వ పాసురంలో శ్రీకృష్ణుడి యొక్క కీర్తికి, పరాక్రమాలకు, ఆయన పాదార విందములకు శ్రీకృష్ణుడికి మంగళాన్ని పాడింది. 25వ పాసురంలో శ్రీకృష్ణుడి వీర చరిత్రను పాడింది. 26వ పాసురంలో నోముకు కావలసినటువంటి పరికరాలను కోరింది. 27వ పాసురంలో యాంపెరు సన్మానం అంటూ సన్మానాన్ని కోరి 28వ పాసురంలో భక్తవత్సలుడవైన నీవు నిన్ను గోవింద అని పిలిచామని చిన్నబుచ్చుకోకు, మాకు నీవు తప్ప వేరే దిక్కు లేదయ్యా అంటూ ప్రార్థించి 29వ పాసురంలో నీ కైంకర్యం తప్ప వేరే ఇతర కోరికలు వద్దు అంటూ ప్రార్థించారు. 30వ పాసురంలో ఎవరైతే ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో వారు కూడా తాను పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అంటూ గోదాదేవి లోకానికి ఫలితాన్ని అర్పితం చేసింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.